రేయ్, ఎందుకురా భయపడుతున్నావు? మేమిద్దరం ఉన్నాం కదా. అవునండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. రేయ్, సిరి చెప్తోంది కదా, మీ అమ్మకి ఏం కాదులే. అమ్మా సిరి, నువ్వే వెళ్ళి పంపించు. ఒరే సత్య, ఖచ్చితంగా నువ్వు ఎలాగైనా వెళ్ళాలని నీకు తెలుసు కదా. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. రేయ్, భార్యని బాధ పెట్టేవాడు, ఆవిడ కన్నీళ్లకు కారణమయ్యేవాడు, అగ్నిసాక్షిగా పెళ్ళాడి ఆమె మాట వినక మధ్యలో వదిలేసేవాడు జీవితంలో బాగుపడడు. మావయ్య గారు, మీరేంటి ఆయన అన్నేసి మాటలు అంటున్నారు? మీరేమలా అనకండి. ఓ, ఈ అమ్మాయికి ఇలా అర్థమైందా? ఏమండి, త్వరగా వెళ్ళండి, లేదంటే మావయ్య గారు మిమ్మల్ని ఇంకా ఎన్నెన్నో అనేలా ఉన్నారు. వెళ్ళి సత్య. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారండి? మీరు భయపడకుండా వెళ్ళండి, మావయ్య గారు నేను చూసుకుంటాం. వెళ్ళరా, అంతా మంచే జరుగుతుంది. మావయ్య గారు, మీరేంటి అలా అనేశారు? పాపం ఆయన ఎంత బాధపడి ఉంటారో కదా. అమ్మా, బాధపడుతుంది వాడే, బాధపడాల్సింది వాడే. ఈరోజు నువ్వు నీ భర్తని పంపించావు చూడు, అది నీ ఔన్నత్యానికి నిదర్శనమవుతుంది. ఇప్పుడు కాదమ్మా, నీకు తర్వాత అర్థమవుతుంది నువ్వెంత గొప్ప పని చేశావు. ఏమా మంజు, వచ్చారా? రాలేదు. సో నేను తీర్పు ఇవ్వొచ్చన్నమాట. మీరేమంటారు లాయర్ గారు? మీరింకేమైనా ప్రశ్నించేది ఉందా? లేదు యువర్ ఆనర్. డిఫెన్స్ గారు? నో యువర్ ఆనర్. మంజు, నువ్వేమైనా చెప్పదలుచుకున్నది? సో ఇక నేను జడ్జిమెంట్ ఇవ్వొచ్చన్నమాట. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సత్య, మంజులకి విడాకులు మంజూరు చేయడమైనది.